అవును, సిమ్ లేకపోయినా వాట్సాప్, టెలిగ్రామ్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తన సైబర్ భద్రతా చట్టాన్ని కఠినంతరం చేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ లో యాక్టివ్ సిమ్ లేకపోతే ఇకపై ఏ యాప్లు పనిచేయవు. వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్లతో పాటు ఇతర యాప్లు పనిచేయవని చెబుతున్నారు. ఈ సమయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం కొత్త నియమాలు జారీ చేసింది. అవును, సిమ్ లేకపోయినా వాట్సాప్, టెలిగ్రామ్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన టెలికమ్యూనికేషన్స్ సైబర్ భద్రతా సవరణ నియమాలు 2025 తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం ప్రతి వాట్సాప్ అకౌంట్ ఎల్లప్పుడూ యాక్టివ్ సిమ్ కార్డ్ తో లింక్ చేయబడి ఉండాలి. కమ్యూనికేషన్స్ యాప్ లో దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే ఫోన్ లో సిమ్ కార్డ్ లేకపోతే యాప్ల సేవలు ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఈ నిబంధనలు 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఇదే సమయంలో యాప్ ను వెబ్ బ్రౌజర్ లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. అనంతరం QR కోడ్ తో మళ్లీ లాగిన్ అవ్వాలి. వాస్తవానికి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న సమయంలోనే సిమ్ కార్డ్ ను ధృవీకరించుకుంటున్నారు. ఒకవేళ సదరు డివైస్ నుంచి సిమ్ కార్డ్ ను తొలగించగా ఆ యాప్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ ను వినియోగించుకోవడం సాధ్యమవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధన వల్ల సైబర్ నేరాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు ఉండగా ఈ కొత్త నియమాలు యాప్ ను తక్కువ సౌకర్యవంతం చేసినప్పటికీ మరింత సురక్షితంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వైఫై మాత్రమే ఉపయోగించి టాబ్లెట్లపై ఆధారపడేవారు అంతరాయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇకపై వాట్సాప్ ఖాతాకు లింక్ చేయబడిన సిమ్ ఫోన్ లో ఉండి తీరాలి.